అందరికీ చెప్పి కొత్తవాడే కానీ మహా గట్టివాడు. మనం గత సినిమాల్లో చూసాం కదా, ఎన్టీఆర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, కరెంటు తీగ నాలాగా సన్నగానే ఉంటుంది, టచ్ చేస్తేనే దాని అబ్బా షాకేనని ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తాడు. అలాగనే అద్దంకి కొత్తగా వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు గెస్ట్ యువకుడు అయినప్పటికీ గట్టిగా తిరుగుతున్నాడు. రాజకీయ అనుభవం పెద్దగా లేకపోయినప్పటికీ అద్దంకి నియోజకవర్గానికి ప్రత్యేకంగా తాను కోరుకొని అద్దంకిలో నేను ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలి, ఎలక్షన్ సమయానికి దగ్గర దగ్గర 3 సంవత్సరాలు పైగా ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా కష్టపడి ఆ సీట్ని కొట్టాలి అని అద్దంకి వచ్చిన పరిస్థితులు. సో డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన దగ్గర దగ్గర ఇప్పుడు వచ్చేసి 2-3 నెలలుగా వస్తుంది. అయితే యాక్టివిటీ మాత్రం చాలా బాగా యాక్టివిటీ చేస్తున్నారు. అయితే యాక్టివిటీ చేస్తున్నారే కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో వేళ్ళూరుకు పాతుకుపోయినటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు. ఆయన్ని ఢీ కొట్టడం అంత ఆషామాషి విషయం కాదు. కానీ ప్రస్తుత గొట్టిపాటి రవికుమార్ గారు మంత్రిగా ఉన్నారు. కొంతవరకు మంత్రి అనగానే వ్యతిరేకత అనేది ఆటోమేటిక్గా వస్తుంది. పైగా అద్దంకి నుంచి ఆయన 4 సార్లు కంటెస్ట్ చేసి గెలవటం జరిగింది. గతంలో మార్టూర్లో కూడా ఒకసారి గెలిచారు. సో ఇప్పుడు ఆయన పవర్ ఉన్నా లేకపోయినా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. మరి ఇప్పటికీ ఆయన మీద నియోజకవర్గంలో ఎంతవరకు అభిమానం ఉంది, వ్యతిరేకత ఉంది, లేకపోతే వ్యతిరేకత లేదా అనే విషయాల మీద నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. గతంలో అంటే కేవలం ఒక శాసనసభ్యులు మాత్రమే కాబట్టి అద్దంకిలో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్యులు రాష్ట్రం మొత్తం చూసుకోవాలి, అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి, అన్ని కార్యక్రమాలని నిర్వర్తించాలి. ఇలాంటప్పుడు పూర్తి స్థాయిలో సొంత నియోజకవర్గానికి సేవలు అందించడానికి కుదరకపోవచ్చు. కానీ అద్దంకిలో వైఎస్ఆర్సీపీ కేడర్ బలంగానే ఉందంటూ అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే అద్దంకిలో వైఎస్ఆర్సీపీ జెండాని ఖచ్చితంగా ఈసారి 2029 ఎన్నికలకి ఖచ్చితంగా అద్దంకి నుంచి ఎగరవేయాలి అనేది అశోక్ కుమార్ గారి అనాలిసిస్. అయితే ఇటీవల కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ కూడా ఏం మాట్లాడారంటే, ఆయన ఇక్కడికి వచ్చేసి దగ్గర దగ్గర అంటే 4సారి ఇక్కడ అద్దంకి నుంచి గెలవడం జరిగింది. ఎక్కడైనా కూడా చిన్న అభివృద్ధి కార్యక్రమం అనేది నియోజకవర్గంలో జరగలేదు. కావాలంటే మీరు భూతద్దం పెట్టి వెతికినా కూడా ఆయన ఎటువంటి యాక్టివిటీ చేయలేదు. చెయ్యకపోబట్టే వర్గాలు అనేవి లేవు, అందువల్లనే ఆయన గెలవటం జరిగిందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ఆరోపిస్తున్నారు. ఇది కొంత నిజంగా కూడా కొంతవరకు ఆలోచిస్తే గతంలో కరణం బలరాం గారికి ఇక్కడ వర్గం ఉండేది. ఒక వర్గం వాళ్ళకి పనిచేస్తే ఖచ్చితంగా రెండవ వర్గం ఆయనకి వ్యతిరేకంగా చేసేవాళ్ళు, ఖచ్చితంగా ఆయన ఓడించేవాళ్ళు. అదేవిధంగా బాచన్ చెంచుగారెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు కూడా వర్గం ఉండేది. ఒక వర్గానికి పనిచేస్తూ రెండవ వర్గానికి పనిచేయకపోవటం వల్ల ఎన్నికల సమయాల్లో వ్యతిరేకత వచ్చేసి ఆ చేసే వర్గం వేసేవాళ్ళు రెండవ వర్గం వేయకపోవటం వల్ల ఇట్లా వీళ్ళందరూ కూడా వర్గపోరులో బలైపోయినటువంటి నాయకులు అనమాట. ఆ స్ట్రాటజీని గట్టిగా పట్టుకున్నటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు. సో అందువల్లనే నిజంగా నాకు తెలిసి రవికుమార్ గారు ఎవరికి కూడా పర్సనల్గా వెళితే టచ్ చేస్తారు, పర్సనల్గా చాలా ఆప్యాయంగా మాట్లాడతారు, కలుస్తారు. కానీ ఒక సమాజ పరంగా ఒక యాక్టివిటీ ప్రకారంగా లేకపోతే ఒక కాలనీకి చేసే విషయంలో లేకపోతే ఒక గ్రామానికి సపోర్ట్ చేసే విషయంలో ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. ఎందుకంటే ఒక పక్క వర్క్ చేస్తే ఖచ్చితంగా రెండో వైపు వ్యతిరేకత అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది.
సో ఈ జాగ్రత్త పాటించినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు. అందువల్లనే ఆయన చేయకపోబట్టే గెలుస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీలో సీనియర్ మోస్ట్ నాయకులందరూ కూడా ఇదే చెప్తూ ఉన్నారు. తరువాత ఏంటంటే రవికుమార్ గారికి ఎలక్షన్ చేయటం చేతవు అనేది పెద్ద టాపిక్. జిల్లాలో ఇద్దరు మాత్రమే ఎన్నికలు సజావుగా చేయించుకోగలరు. అది డబ్బు పెట్టి కొనటానికైనా ఆప్యాయంగా ఫ్రీగా ఓట్లు సంపాదించడానికైనా కూడా బాలినేని వాసు గారు, అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారు పేరు అనేది జిల్లాలో వినిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఉద్దండుల్ని, ఇలాంటి రాజకీయ మేధావుల్ని తట్టుకొని ఢీ కొట్టగలడా అశోక్ కుమార్ అనేది ఇప్పుడు అద్దంకిలో పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు అద్దంకి నియోజకవర్గంలో యాక్టివిటీ చాలా స్పీడ్గా ఫుల్గా చేస్తూ ఉన్నారు. విశ్లేషించే తీరు కూడా చాలా బాగుందనేది విమర్శకులందరి చేత కూడా ప్రశంసలు పొందే పరిస్థితి అయితే ఉంది. మరి నెక్స్ట్ ఎలాంటి యాక్టివిటీ స్టెప్స్ చేస్తారు, ఎలాంటి యాక్టివిటీ చేస్తారు, ఇవన్నీ కూడా ఆలోచిస్తే రవికుమార్కి సరైనటువంటి వాడేను అనేది వార్తలు అయితే నిలుస్తూ ఉంది.